పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు టెహ్రాన్ వీధులను వణికిస్తూ ఉన్నాయి. రాజధాని టెహ్రాన్తో పాటు పలు వ్యూహాత్మక ప్రాంతాలపైన ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం కురిపించింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ భూభాగంపై విరుచుకుపడుతుంది. ఒకవైపు బాంబుల మోత వినిపిస్తూ ఉంటే మరోవైపు ఈ మహాయుద్ధాన్ని ఆపేందుకు అంతర్జాతీయ వేదికలపై రాయబార ప్రయత్నాలు మొదలయ్యాయి. పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న కీలక భేటీ వివరాలపై సాక్షి ప్రత్యేక కథనం. ఇరాన్ గుండెకాయపై ఇజ్రాయెల్ దెబ్బ కొట్టింది. టెహ్రాన్లోని సైనిక మౌలిక సదుపాయాలు, నేవల్ రీసెర్చ్ సెంటర్లు, కమాండ్ సెంటర్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ వందలాది క్షిపణుల్ని ప్రయోగించింది. టెహ్రాన్ నగరం భారీ పేలుళ్లతో దద్దరిల్లిపోతోంది. అమెరికా సహకారంతో సాగుతున్న ఆపరేషన్ రోరింగ్ లయన్లో భాగంగా ఈ దాడులు జరిగినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం ఐడిఎఫ్ ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నా ఇరాన్ వెనక్కి తగ్గటం లేదు. టెహ్రాన్పై దాడులు జరిగిన గంటల వ్యవధిలోనే ఇరాన్ ప్రతీకార దాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్ మధ్య, దక్షిణ ప్రాంతాలపై భారీగా క్షిపణులు ప్రయోగించింది. నెగెవ్ ఎడారిలోని పారిశ్రామిక ప్రాంతాలపై క్షిపణి శకలాలు పడటంతో భారీగా పొగలు కమ్ముకున్నాయి. అటు యెమెన్కు చెందిన హౌతీ రెబల్స్ కూడా ఇరాన్కు మద్దతుగా ఇజ్రాయెల్ పైకి క్షిపణులు ప్రయోగించడం యుద్ధాన్ని మరింత సంక్లిష్టంగా మార్చింది. యుద్ధం ప్రపంచ ముప్పుగా మారుతున్న వేళ శాంతి ప్రయత్నాలు ఊపందుకున్నాయి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో ఒక కీలక సమావేశం జరుగుతోంది. సౌదీ అరేబియా, ఈజిప్ట్ మరియు టర్కీ దేశాల విదేశాంగ మంత్రులు పాకిస్తాన్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. యుద్ధాన్ని ఆపేందుకు ఇరాన్ నాయకత్వంతో చర్చలు జరపటం, తక్షణ కాల్పుల విరమణ కోసం ఒక ప్రణాళికను సిద్ధం చేయటం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం. గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థపై, గ్లోబల్ ఎనర్జీ మార్కెట్పై ఈ యుద్ధం వల్ల పడుతున్న ప్రభావాన్ని వీరు ప్రధానంగా చర్చిస్తున్నారు. ఒకవైపు ఇజ్రాయెల్, అమెరికా దాడులతో ఇరాన్ రక్షణ వ్యవస్థ బలహీనపడిందని వాదిస్తున్నా ఇరాన్ చేస్తున్న ప్రతీకార దాడులు మాత్రం తగ్గేలా కనిపించడం లేదు. పాకిస్తాన్లో జరుగుతున్న ఈ చర్చలు యుద్ధానికి ముగింపు పలుకుతాయా, లేక పశ్చిమాసియా మరో పెను విపత్తులోకి జారుకుంటుందా అనేది వేచి చూడాలి.